మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఇది, పిన్ టు పిన్ ఇక్కడ బోర్డు పైన ఏది ఉందో అలాగే మీరు రాసేయాలి, ఫుల్ మార్క్స్ పడిపోతాయి. లెట్ ఎస్ బి ద ఫోకస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇందాక నేను చెప్పాను చూడండి, ఈ డయాగ్రామ్ లో ఎస్ అనేది మనకు ఫోకస్, అదే ఇక్కడ రాసాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. ఇవి రెండు రాసాం చూడండి, ఎస్ అనేది ఫోకస్ అని రాసాము, ఎల్ అనేది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. ఎల్ ఈజ్ ఈక్వల్ 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. 2 పాయింట్స్ ఇందాక నేను చెప్పాను, ఫస్ట్ అదే చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటి, లెట్ ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్. అదే చెప్పాను కదా, ఏ అనేది ఏంటి మనకు ఎస్ కి జెడ్ కు మధ్యలో ఉంటది. ఓకే, సో లెట్ ఏ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్ అని చెప్పేసి నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, 2 పాయింట్స్ కలిపి రాస్తాం, జాగ్రత్తగా చూడండి. టేక్ ఏఎస్. ఏఎస్ అంటే మనకి ఎక్కడ ఉంది, ఇదిగో ఇది చూడండి. ఓకే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడతామంటే ఇటు ఏఎస్ అలాగే దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే ఈ లైన్ ఏఎస్ అలాగే ఏఎన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. చూడండి గైస్, ఇక్కడ మనకి లెట్ ఏఎస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా యాజ్ ఎక్స్ యాక్సిస్. అంటే మనకు ఈ ఏఎస్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని కూడా రాస్తాం. ఓకే, ఇక్కడ మనకు ఏఎస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్, దాన్నే ఎక్స్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి దానికి పర్పెండిక్యులర్ గా ఉన్న యాక్సిస్ ఏదైతే ఉంటుందో దాన్ని వై యాక్సిస్ అంటాం. అదే ఇక్కడ రాస్తాం చూడండి. టేక్ ఏఎస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నది ఏదైతే ఉండదో పర్పెండిక్యులర్ టు ఏఎస్, ఏఎస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నదాన్ని త్రూ ఏ నుంచి పోయే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం వై యాక్సిస్ అంటామని రాస్తున్నాం. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ ఏంటి వై యాక్సిస్ ఏంటి అని చెప్పినాం. అర్థమైంది కదా మీకు. మనం ఫస్ట్ ఫోకస్ అని చెప్పినాం, తర్వాత డైరెక్ట్రిక్స్ అని చెప్పినాం. ఓకే, ఫోకస్ డైరెక్ట్రిక్స్ చెప్పినాక ఈ మిడ్ పాయింట్ గురించి చెప్పినాం. తర్వాత మనము ఎక్స్ యాక్సిస్ ఏంటి ఏఎస్ అని చెప్పినాం, వై యాక్సిస్ ఏంటి దానికి పర్పెండిక్యులర్ గా ఏ నుంచి పోయేది ఏదైతే ఉందో అది వై యాక్సిస్ అని చెప్పినాం. ఈ డయాగ్రామ్ నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి గైస్, అంతే. ఇంతవరకు అయిపోయిందా. లెట్ ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ నుంచి ఎస్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఏ అనుకున్నట్టయితే ఎస్ అనే పాయింట్ A,0 అవుతుంది. అదే ఇక్కడ రాసాం. ఏ నుంచి ఎస్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఏ అనుకున్నట్టయితే ఎస్ అనే పాయింట్ ఫోకస్ అనేది A,0 అయింది. డైరెక్ట్రిక్స్ అనేది దానికి ఆపోజిట్ గా ఉంటది కాబట్టి డైరెక్ట్రిక్స్ అనేది మనకి ఇదే డైరెక్ట్రిక్స్ దగ్గర పాయింట్ ఏదైతే ఉందో అది మనకి -A,0 అయింది జెడ్. ఓకేనా, జెడ్ అనేది -A,0. సో ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్, ఇప్పుడు ఈ డైరెక్ట్రిక్స్ కి ఈక్వేషన్ కావాలి విచ్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్ అండ్ మీటింగ్ ఎట్ -A,0. సో ఒక లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉందంటే x ఈక్వల్ టు అని రాస్తాం. అదే x ఈక్వల్ టు -a. సో -a అటు పోయినట్టయితే x + a = 0. సో ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ రాసాం. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తామనంటే చూడండి, ఇప్పుడు ఇంకా మన ప్రూఫ్ కి సంబంధించింది. P అనేది మన యొక్క పాయింట్ ఆన్ ద పారాబోలా, అంటే ఇది మనకి కావాల్సిన లోకస్ అని చెప్పేసి మనం చెప్తాం. లెట్ P x1, y1 బి ద పాయింట్ ఆన్ ద పారాబోలా. సో ఈ పాయింట్ P అనేది మనకు పారాబోలా మీద ఉంది అని చెప్పుకున్నాం, అదే మనకు లోకస్ లాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ N బి ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ ద వై యాక్సిస్. N అనేది ఏంటి అని అంటే ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ ఆఫ్ P, అంటే P దగ్గర నుంచి ప్రొజెక్షన్ ఎక్కడికి వై యాక్సిస్ కి. ఓకేనా, సో N బి ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఫ్రమ్, ఓకేనా, ప్రొజెక్షన్ ఆఫ్ P టు ద వై యాక్సిస్ అంటాం. ఓకే, N బి ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ ద వై యాక్సిస్. నెక్స్ట్ M బి ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ ద డైరెక్ట్రిక్స్ అంటాం. అంటే ఇదే గైస్, ఇక్కడ మనకు P అనే దగ్గర నుంచి వై యాక్సిస్ కి వచ్చిన ప్రొజెక్షన్ N అంటున్నాం, డైరెక్ట్రిక్స్ కి వచ్చిన ప్రొజెక్షన్ M అంటున్నాం. అంతే, ఈ 2 పాయింట్స్ అర్థమవుతుంది. అంటే ఇది కొంచెం థియరీ మనం రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే మనకు మార్కులు మళ్ళీ ఫుల్ పడవు. ఎస్, ఇప్పుడు చూడండి మనం ఏం చేసాము, P అనే పాయింట్ నుంచి వై యాక్సిస్ కి వచ్చిన ప్రొజెక్షన్ అనేది N, డైరెక్ట్రిక్స్ కి వచ్చిన ప్రొజెక్షన్ మీట్ అయిన పాయింట్ ఏంటి అంటే M. ఓకే, నెక్స్ట్ చూడండి, హియర్ PM ఈజ్ ఈక్వల్ టు x1 + a. ఇందాక చెప్పాను చూడండి, P నుంచి M వరకు, ఇందాక P నుంచి M ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో కొంచెం ఇటు చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి x1, ఇది a కాబట్టి ఈ మొత్తం కలిపితే x1 + a. అది ఇక్కడ రాసుకున్నాం ఎందుకంటే మనం SP/PM లో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి, ఇక్కడ PM దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేయడానికి, PM అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి మనం అలా చేసాం. సో SP/PM = 1 ఎందుకు, సిన్స్ బై డెఫినేషన్ ఆఫ్ ద పారాబోలా ఎక్సెంట్రిసిటీ = 1 కాబట్టి SP = PM. సో SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, PM అంటే x1 + a రాసాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం, క్యాన్సిల్ అయిపోయినాక దీన్ని అటు పంపించేసిన 4ax1 వచ్చింది. x1 y1 లో ఉంది కాబట్టి ఆ పాయింట్ కి సంబంధించిన లోకస్ ఏమైతుంది, y² = 4ax. సో దట్ ఈస్ ద ప్రూఫ్.